హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా అభిమానులకు, ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్స్కి, మా క్లయింట్స్కి అందరికీ కూడా మేము ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నామండి. చాలా మంది కూడా మాకు మెసేజ్ పెడుతున్నారు, చాలా మంది కూడా, కానీ మేము సరిగా రిప్లై అందలేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయండి, అన్ని కూడా చూడాలంటే ఇబ్బందిగా ఉంది. అండ్ అందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రిప్లై ఇవ్వలేదని ఎవరు ఏమి ఫీల్ అవ్వద్దండి, ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి నాకు. కాబట్టి అండ్ అంతేకాకుండా ఈ సంవత్సరంలో కొత్తగా మనం ఏదైనా చేద్దామనడానికి కూడా ఏమీ లేదండి. ఎందుకనంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనకు ఉంటుంది. అండ్ ప్రతిదాన్ని మనం ఫేస్ చేస్తూ వెళ్లాల్సిందే. కేవలం క్యాలెండర్లో 2026 మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ మన లైఫ్లో వేరే ఏది చేంజ్ అయ్యేదానికి మాత్రం అనుకోవడం లేదు. అండ్ రెండింటిని మాత్రం మనం ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. ఇది నేను ఇచ్చేటువంటి ఈ సజెషన్ అండి. అందులో మొదటిది వచ్చేసి మైండ్, ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎక్సైట్మెంట్ ని, టెన్షన్స్ ని, అదేవిధంగా సాధ్యమైనంత వరకు ఆలోచనని ప్రొలాంగ్ చేయకుండా, భయాందోళనకు గురి కాకుండా, ఆందోళనకు గురి చెందకుండా మెదడు కనుక అదుపులో చేసుకున్నట్లయితే చాలా రకమైనటువంటి వ్యాధులు ఆటోమేటిక్గా క్యూర్ అవుతాయి. రెండోది వచ్చేసి నోరు అంటే మాట్లాడడం కాదండి, తినేదాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఏదైనా చూడగానే టెంప్ట్ అయిపోయి తినడం కానీ, లేదా అదుపు ఆజ్ఞ లేకుండా ఇష్టం ఉన్నట్టుగా తినడం కానివ్వండి, ఇలాంటివి చేయకుండా కొంచెం అదుపు చేసుకొని, కొద్దిగా కంట్రోల్ చేసుకొని, మంచి ఆహార పదార్థాలు, బయట ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు ఇలాంటివి కాకుండా ఇంట్లోనే ఎక్కువగా చేసుకొని, ఇంట్లో కూడా చేసుకోవచ్చాయి. సో ఆ విధంగా చేసుకొని ఇంటి ఫుడ్ని ఎక్కువగా అలవాటు చేసుకోవాలి. ఈ రెండింటిని కనుక మీరు ఈ సంవత్సరంలో మార్చుకోగలిగితే మీరు 2025లో కోల్పోయిన లేదా కోల్పోబోతున్నటువంటి అనారోగ్యాన్ని ఇప్పుడు మీరు కాపాడుకోవచ్చండి. మెయిన్గా మనం చెప్పేది ఆరోగ్య సమస్యల గురించి ఎక్కువగా చెప్తుంటాం, కానీ దురదృష్టకరమైన విషయం ఏంటి అని అంటే చాలా మంది కూడా ఇంకా అనారోగ్యానికి గురవుతూ మాకు చాలా వరకు కాల్స్ పెరుగుతూనే ఉన్నాయి ఎవ్రీ ఇయర్. సో మేము సబ్స్క్రైబర్స్ పెంచుకుంటున్నాము, వాళ్ళ సమస్యల కోసం మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నాం కూడా ఆయుర్వేదాన్ని కూడా. అయినా కూడా చాలా మంది కొన్ని తెలిసి తప్పులు, కొన్ని తెలియక తప్పులు, చాలా రకమైనటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మానసికంగా గురవుతూ, ఆందోళన చెందుతూ, చాలా రకమైనటువంటి సమస్యల వాళ్ళు తెలియకుండానే గురవుతున్నారు. కాబట్టి ముఖ్యంగా మైండ్ని అదుపులో చేసుకోండి. నోటు, తినే ఆహార పదార్థాలని అదుపులో చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఈ సమస్యల నుంచి చాలా వరకు, ఎన్నో అనర్థాల నుంచి మీరు చాలా వరకు కూడా బయటపడతారు. వాటిని కొంచెం అదుపు చేసుకుంటే సరిపోతుంది. ఈ సజెషన్ మాత్రమే నేను ఇవ్వగలనండి. ఇది జీవితకాలం మీకు చాలా వరకు మేలు చేసినటువంటి ఒక మంచి వర్డ్ అన్నట్టు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఆల్రెడీ మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే సంప్రదించవచ్చు అండి మమ్మల్ని నేరుగా. మనం రెగ్యులర్గా హైదరాబాద్లో కూడా క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము. అనారోగ్యం అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి, వాటిని మనం కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్. వయసు పెరిగిన కొద్ది కానీ, మనకున్న అలవాట్ల వల్ల కానీ ఏదో ఒక సందర్భంలో అనారోగ్యాలు అనేవి కామన్గా వస్తాయి. అనారోగ్యం నుంచి బయటపడ్డప్పుడే మనం గుణపాఠాలు నేర్చుకుంటాము, మన బాడీ ఇంకా హెల్దీగా తయారు చేసుకుంటాం. సో కాబట్టి మనం వాటిని అర్థం చేసుకొని సాధ్యంత వరకు వాటిని ఎదుర్కోవాలి, ధైర్యంగా ఉండాలి. ఫిజికల్గా అదేవిధంగా మెంటల్గా రెండింటికి కూడా మనం ధైర్యంగా ఉన్నట్లయితే ఎలాంటి వ్యాధి వచ్చినా సరే మనం ఎదుర్కోలేదు. ఎంతో పెద్ద కరోనా వ్యాధి నుంచి కూడా మనం ఈ రోజు బతికి బట్టగట్టామనంటే మనకున్నటువంటి ఆత్మస్థైర్యం అనేది అలాంటిది, మనకున్న ఇమ్యూనిటీ, మనకున్న స్టామినా అనేది అలాంటిది. సో దాన్ని పెంచుకునే విధంగా మరెన్నో అద్భుతమైనటువంటి చిట్కాలను, మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ని నేను ముందుకు ఎంతగానో తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందరూ ఫాలో అవ్వడానికి, అందరికీ అందుబాటులో ఉండే వాటితోటే నేను వీడియోస్ చేస్తుంటాను. అండ్ మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ధైర్యంగా మాతో షేర్ చేసుకోండి. మీ సమస్యను క్యూర్ చేయడానికి మా వంతుగా మేము 100% ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆయుర్వేదం ఇప్పుడు ఎంతగానో అభివృద్ధి చెందింది, ఎన్నో రకమైనటువంటి మొండి దీర్ఘ వ్యాధుల్ని కూడా క్యూర్ చేస్తుంది. అండ్ చాలా వరకు కూడా ఇంకా పోటీ పడుతూ ముందరికి వెళ్తూ ఉందండి. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఆయుర్వేదం వైపు రండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రెగ్యులర్గా మమ్మల్ని ఫాలో అవ్వండి. అండ్ గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా కూడా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.